గుడ్ మార్నింగ్ అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ క్యాంపస్ స్టూడెంట్. సో ఫస్ట్ అయితే వీడియోని హైప్ చేసి లైక్ చేసి పెట్టుకోండి. అండ్ వీడియో మొత్తం చూసిన తర్వాత ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ పెట్టుకోండి. ఓకే, ఈ వీడియోలో ఏం చెప్తా అంటే ఇప్పుడు మనకి అప్రూవ్ అనేది కొంతమందికి అవుతున్నాయి కూడా ఇప్పుడే. సో అప్రూవ్ అయితే ఎట్లా చూపిస్తుంది అని నేను చెప్తా, చూడండి వీడియో ఎండ్ వరకు చూడండి చెప్తా. సో అప్రూవ్ అయిన తర్వాత రిపోర్ట్ కూడా వస్తుంది. ఆ రిపోర్ట్లో మనం చెక్ చేసుకోవచ్చు మన డీటెయిల్స్ ఎట్లున్నాయని చెప్పేసి. అండ్ ఆబ్వియస్లీ రిజెక్ట్ అని వస్తే రీఅప్లోడ్ చేసి సబ్మిట్ చేయాలి. అండ్ సెప్టెంబర్ 7 లోపు అప్రూవ్ అయిపోతుంది. అప్రూవ్ అయినాక రిపోర్ట్ వస్తుంది. ఆ రిపోర్ట్లో మన డీటెయిల్స్ చెక్ చేసుకోవాలి. ఒకవేళ రిపోర్ట్లో ఏదైనా డీటెయిల్స్ తప్పు ఉంటే అది కూడా ఎట్లా ఎడిట్ చేసుకోవాలి, వాళ్ళకి ఎట్లా మనం ఎడిట్ చేయమని చెప్పాలి అనేది కూడా చెప్తా. సో చాలా ఇంపార్టెంట్ అన్నట్టు. పేజ్ 1 అయినా, పేజ్ 2 అయినా, పేజ్ 3 అయినా 3 పేజ్లలో ఎప్పుడైనా సరే ఈ ఇన్ఫర్మేషన్ హెల్ప్ అవుతుంది మీకు. ఎట్లా లాగిన్ చేసుకోవాలి, అప్రూవ్ అయిందా లేదా ఎట్లా చెక్ చేసుకోవాలి, అప్రూవ్ అయిన తర్వాత రిపోర్ట్ ఎట్లా చెక్ చేసుకోవాలి, రిపోర్ట్లో ఏమైనా మిస్టేక్స్ ఉంటే మనం ఎట్లా వాళ్ళకి పంపాలి, ఇది మన టాపిక్. డన్. కంపల్సరీ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో ఎండ్ వరకు చూడండి. మీకు కాలేజెస్ లిస్ట్ వెబ్ ఆప్షన్ సెప్టెంబర్ 8, 9, 10 ఉంటుంది. ఇప్పుడు సర్టిఫికేషన్ వెరిఫికేషన్ అయిపోయాక మీకు నెక్స్ట్ అదే ఉంటుంది వెబ్ ఆప్షన్స్. మీ కోర్సు తెలంగాణ మొత్తంలో ఎన్ని కాలేజీలలో ఎన్ని యూనివర్సిటీలు ఉందో తెలుసుకోవాలంటే ఇక్కడ లోగో కనిపిస్తుంది కదా, ప్లే స్టోర్లోకి వెళ్ళి మన యాప్ డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసి ఓపెన్ చేయండి. యూజ్ అనదర్ మెథడ్ కింద వస్తుంది, అది క్లిక్ చేసి ఫోన్ నెంబర్ ఎంటర్ చేసి లాగిన్ అవ్వండి. అయిన తర్వాత సిపిగెట్ గైడెన్స్ కోర్స్ ఉంటుంది, పేమెంట్ చేసి జాయిన్ అవ్వండి. జాయిన్ అయిన తర్వాత లోపల కాలేజెస్ లిస్ట్ ఉంటుంది, కంటెంట్ అనే ఆప్షన్లో చూసుకోవచ్చు అన్ని యూనివర్సిటీకి సంబంధించి. నాతో పర్సనల్ చార్ట్ కూడా చేయొచ్చు. చార్ట్ అనే ఆప్షన్ ఉంటుంది యాప్ ఓపెన్ చేయగానే. అక్కడ మెసేజ్ చేస్తే ఎవరైతే సిపిగెట్ గైడెన్స్ కోర్స్లో జాయిన్ అయ్యారో వాళ్ళకి రిప్లై ఇస్తాను. నాకు తెలిసింది సిపిగెట్ ఇన్ఫర్మేషన్ మీకు రిప్లై ఇస్తా. ఓకేనా. అండ్ కాలేజెస్ లిస్ట్ కూడా చూసుకోవచ్చు ఆ యాప్లో. మీరు చూడండి, ఒకసారి ట్రై చేయండి. అండ్ వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. సో ఇక్కడ చూసుకోవచ్చు, సిపిగెట్ అని సెర్చ్ చేయరి, సిపిగెట్ 2026 వెబ్సైట్ వస్తుంది. ఇది మనం ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకున్న తర్వాత మనకి ఏదైతే అప్లికేషన్ చేసుకున్నామో, హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకున్నామో, ర్యాంక్ కార్డ్ డౌన్లోడ్ చేసుకున్నామో ఆ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. అండ్ అందులోనే మనకి ఈ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఇందులో మనకి లింక్ ఉంటుంది. క్లిక్ హియర్ ఫర్ టీజీ సిపిగెట్ అడ్మిషన్స్ అని క్లిక్ చేస్తే అఫీషియల్ లింక్ ఓపెన్ అవుతుంది. ఈ ఆన్లైన్ సర్వీసెస్లోనే మనము లాగిన్ కావాలి. ఇక్కడ అదర్ సబ్జెక్ట్ అని సెలెక్ట్ చేసుకోవాలి. హాల్ టికెట్ నెంబరు, ర్యాంకు, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసుకొని లాగిన్ మీద క్లిక్ చేసి మీ పాస్వర్డ్ ఎంటర్ చేసుకొని లాగిన్ కావాలి. లాగిన్ అయిన తర్వాత సో ఇక్కడ చూసుకోండి, లాగిన్ అయిన తర్వాత ఇట్లా చూపిస్తుంది మీకు. సబ్మిట్ చేసినట్టు చూపిస్తుంది. వెరిఫైడ్ అయితే వెరిఫైడ్ అయినట్టు చూపిస్తుంది. ఇక గ్రీన్ టిక్ పడుతుంది. అప్రూవ్ అయితే అప్రూవ్డ్ అని చూపిస్తుంది. అప్రూవ్ అయింది అని అంటే ఇక మీకు ప్రాబ్లం ఏం లేదు. మీరు సెప్టెంబర్ 8, 9, 10 ఈ 3 డేస్లో లాగిన్ అయ్యి వెబ్ ఆప్షన్స్ డైరెక్ట్ పెట్టుకోవచ్చు. ఇక మీరు ప్రశాంతంగా రెస్ట్ తీసుకోరు సెప్టెంబర్ 8 వరకు. ఓకేనా. అప్రూవ్ అయిన వాళ్ళు. మరి అప్రూవ్ ఎప్పుడైతుందన్న? మొన్ననేగా స్టార్ట్ అయింది, 2 రోజులనే అప్రూవ్ అయిపోయింది. నాకు 1 రోజు అప్రూవ్ అయింది అంటే సెప్టెంబర్ 8 వెబ్ ఆప్షన్స్ సెప్టెంబర్ 7 దాకా అప్రూవల్స్ అవుతూనే ఉంటాయి. మీకు 1 డేలో అయిందా, 2 డేలో అయిందా, 3 డేస్లో అయిందా అనేది కొంతమందికి తొందర అయిపోతుంది. కొంతమందికి 7 డేస్ పడుతుంది, 8 డేస్ పడుతుంది, 9 డేస్ పడుతుంది, 10 డేస్ కూడా పడుతుంది. సర్టిఫికెట్లు అప్రూవ్ కానీ 10 డేస్ టైం పట్టిన వాళ్ళు కూడా ఉన్నారు లాస్ట్ ఇయర్ 2025 సిపిగెట్లా. సో డిలే ప్రాసెస్ ఉంటుంది. స్టార్టింగ్ కొంతమందికి తొందరనే అప్రూవ్ అయింది. అట్లని చెప్పేసి అందరికీ తొందర అప్రూవ్ కాదు. అప్రూవ్ కాకపోతే డైలీ చెక్ చేస్తుండాలి. అది 10 రోజులైనా పడుతుంది అప్రూవ్ కానీ. ఒక్కొక్కసారి ఇక్కడ రెడ్ కలర్లో ఇట్లా ఇంటూ మార్క్ పడి రిజెక్ట్ అవుతుంది. రిజెక్ట్ అయితే సింపుల్ రీఅప్లోడ్ చేయమంటుంది. ఇక్కడే ఏ ప్లేస్లో రీఅప్లోడ్ చేయమంటుంది. అది ఏ డాక్యుమెంట్ అయితే రిజెక్ట్ అయిందో ఆ డాక్యుమెంట్ రీఅప్లోడ్ చేయమంటుంది. రీఅప్లోడ్ చేసి మళ్ళీ సబ్మిట్ చేయాలి. అర్థమైంది కదా. సో ఇది క్లియర్గా చెప్తున్నా. ఇప్పుడు కొంతమందికి చెక్ చేస్తూ ఉండండి, డైలీ ఇట్లనే చెక్ చేస్తే మీకు సంబంధించి అప్రూవ్ అయిందా రిజెక్ట్ అయిందో తెలుస్తుంది. ఇక్కడ వ్యూ రిపోర్ట్ అని ఉంటుంది. ఈ వ్యూ రిపోర్ట్ మీద క్లిక్ చేస్తే మీ డీటెయిల్స్ వస్తాయి. సర్టిఫికేషన్ వెరిఫికేషన్ అయిపోయింది కదా, మీ డీటెయిల్స్ చూపిస్తారు అక్కడ. ఆ డీటెయిల్స్ కరెక్ట్ ఉన్నాయా లేవో చెక్ చేసుకోవాలి. కొంతమందికి వ్యూ రిపోర్ట్ వెంటనే రాదు. అప్రూవ్ అయింది కదా, వెంటనే రాదు. అప్రూవ్ అయిన తర్వాత కొంచెం టైం పడుతుంది. ఇవాళ అప్రూవ్ అయిపోతే రేపు వస్తుంది లేదా ఎల్లుండి వస్తుంది. ఒక 1-2 డేస్ టైం పడుతుంది. కొంతమందికి తొందరనే వస్తుంది. ఇది రాకపోతే టెన్షన్ ఏం అవసరం లేదు. నెక్స్ట్ డే ట్రై చేయండి, ఇదే వస్తుంది. అప్డేట్ అయినాక వ్యూ రిపోర్ట్ ఓపెన్ అవుతుంది. ఆ వ్యూ రిపోర్ట్లో కరెక్ట్ ఉన్నాయా లేవో చూసుకోవాలి. ఇప్పుడు నేను చూపిస్తా చూడండి. సో ఇది ఫస్ట్ థింగ్ ఏంటంటే వ్యూ రిపోర్ట్లో సిపిగెట్ 2025 ఉంది. అది యాక్చువల్గా అప్డేట్ చేయలే వాళ్ళు. ఆ యాక్చువల్గా 2026 అడ్మిషన్ రివ్యూ రిపోర్ట్ అని రావాలి. కానీ ఏంటంటే వాళ్ళ సైడ్ నుంచి అప్డేట్ చేయలేరు. సో సిపిగెట్ 2025 అనే చూపిస్తుంది 2026లో కూడా. సో అది మన ప్రాబ్లం కాదు, వాళ్ళ సైడ్ నుంచి ప్రాబ్లం. ప్రతి ఒక్కరికి అట్లా. ఇప్పుడు నా దగ్గర ఒక 10-20 రిపోర్ట్లు చూసిన అప్రూవ్ అయిన వాళ్ళే అందరూ మనకు పంపిర్రు. సిపిగెట్ గైడెన్స్ కోర్సులో జాయిన్ అయిన వాళ్ళు అందరికీ 2025 అనే ఉంది. కామెంట్లు కూడా వచ్చినాయి. సో 2025 అనే ఉంది. వాళ్ళు ఇంకా అప్డేట్ చేయలేదు. సిపిగెట్ 2026 అని చేయలేదు వాళ్ళ సైడ్ నుంచి. సో 2025 అని వస్తుంది. ప్రాబ్లం ఏం లేదు. క్లియర్. సో ఇక్కడ మెయిన్గా చూసుకోవాల్సింది ఫస్ట్ థింగు మనకి కేటగిరీ కరెక్ట్ వచ్చిందా లేదా చూసుకోవాలి. ఇక్కడ ఫీమేల్ ఎస్సీ గ్రూప్ 2 అని ఉంది. ఇది సంబంధించి మీది కూడా కరెక్ట్ ఉందా లేదా చూసుకోవాలి. ఇక్కడ పేరెంటల్ ఇన్కమ్ అని ఉంది, లోయర్ అని ఉంది. లోయర్ అనే ఉండాలి. లోయర్ అని ఉంటేనే యువర్ ఎలిజిబుల్ ఫర్ స్కాలర్షిప్ అని అర్థం.
అక్కడ హయ్యర్ అని ఉందనుకో, సో నీకు స్కాలర్షిప్ ఎలిజిబిలిటీ లేదు అని అర్థం. కొంతమంది ఎట్లా అంటే ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ బ్లర్ ఉండడం వల్లనో, ఇన్కమ్ సర్టిఫికేట్ కొంచెం అటు ఇటు చక్కగా నెంబర్ కనబడకపోతే అది రిజెక్ట్ చేస్తారు. రిజెక్ట్ ఇన్ ద సెన్స్ ఇక్కడ హయ్యర్ అని పడుతుంది, ఇన్కమ్ సర్టిఫికేట్ని వ్యాలిడ్ చేయరు. ఇన్కమ్ సర్టిఫికేట్ ప్లేస్లో హయ్యర్ అని పడుతుంది. సో ప్రాబ్లం ఏం లేదు, మనం లేటెస్ట్ ఇన్కమ్ తీసుకొని దాన్ని లోయర్కి అప్డేట్ చేయొచ్చు. హయ్యర్ అని అంటే మనకి స్కాలర్షిప్ రాదు, లోయర్ అని అంటేనే స్కాలర్షిప్ వస్తుంది. సో ఇక్కడ లోయర్ అని ఉండాలి స్కాలర్షిప్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకి. ఎవరికైతే పేరెంట్స్ గవర్నమెంట్ జాబర్స్ ఉందో, లేదంటే అదర్ స్టేట్స్ వాళ్ళు ఎవరైనా ఉన్నారో వాళ్ళందరికీ ఇక్కడ హయ్యర్ అనే ఉంటుంది. వాళ్ళు ఫుల్ పేమెంట్ చేస్తారు మనకి సీట్ అలాట్మెంట్ అయిన తర్వాత కోర్స్ ఫీజు. సో తెలంగాణ లోకల్స్ స్కాలర్షిప్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు, ఇన్కమ్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి లోయర్ ఉండాలి. సో హయ్యర్ ఉంటే మరి లోయర్కి ఎట్లా ఎడిట్ చేసుకోవాలి, నాకు ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంది నేను తెలంగాణ లోకలే అనేది అంటారు కొంతమంది. నేను చెప్తా, అది కూడా వినుర్రి, వీడియో చూడండి. ఇక్కడ ఈడబ్ల్యూఎస్ నాట్ ఎలిజిబుల్ ఉంది. ఎవరికైతే ఓసీ పర్సన్స్ ఉన్నారో వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ ఉందో వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ పెట్టుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ బీసీలకు ఈడబ్ల్యూఎస్ ఉండదు. ఓసీలో కొంతమంది పూర్ ఉన్న వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ ఇస్తారు, ఎకానమికల్లీ వీకర్ సెక్షన్. సో ఎకానమికల్గా వీక్ ఉన్న వాళ్ళకి ఇస్తారు. మీకు ఒకవేళ ఈడబ్ల్యూఎస్ ఉంటే మీరు సర్టిఫికేషన్ వెరిఫికేషన్లో పెట్టుకోవచ్చు. ఒకవేళ పెట్టుకోకపోతే ఇప్పుడు పెట్టుకోవచ్చు, ఏం కాదు. ఇప్పుడు అప్రూవ్ అయింది కదా, మరి ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చు అంటే చేసుకోవచ్చు. అది కూడా వినండి, చెప్తా నేను. సో ఓసీ ఈడబ్ల్యూఎస్ నాట్ ఎలిజిబుల్ వచ్చింది. ఒకవేళ ఈడబ్ల్యూఎస్ పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు. ఇక లోకల్ రీజన్ లోకల్ అని వచ్చింది. లోకల్ అంటే తెలంగాణ లోకల్ స్టూడెంట్ అన్నట్టు, తెలంగాణ లోకల్ అన్నట్టు. సో ఇక్కడ తెలంగాణ లోకల్. అదర్ స్టేట్స్ వాళ్ళకి ఆబ్వియస్లీ ఎన్ఐక్యూ అని వస్తుంది, కొంతమందికి నాన్ లోకల్ అని వస్తుంది, వేరే స్టేట్లలో చదువుకున్న వాళ్ళకి, తెలంగాణ పర్సన్స్కి. సో ఇది మీ స్టడీ సర్టిఫికేట్స్ ఏదైతే ఉన్నాయో, మీ 9th 10th ఇంటర్ డిగ్రీ స్టడీ సర్టిఫికేట్స్ని బేస్ చేసుకొని, మీరు ఎక్కడ చదివారో దాన్ని బేస్ చేసుకొని మీరు లోకలా నాన్ లోకలా ఎన్ఐక్యూనా అని చెప్పేసి వాళ్ళు డిసైడ్ చేసి రిపోర్ట్ ఇస్తారు. ఇది ఏదైతే వచ్చిందో ఇది ఫైనల్. ఇక్కడ నాన్ లోకల్ వచ్చిందంటే మీరు నాన్ లోకల్, లోకల్ కాదన్నట్టు, అర్థమైందా? అక్కడ ఎన్ఐక్యూ వచ్చిందంటే ఎన్ఐక్యూ అంటే అదర్ స్టేట్ స్టూడెంట్స్. సో నాన్ లోకల్ వచ్చిందంటే కొంతమంది మన తెలంగాణలో వేరే స్టేట్లో చదువుకుంటారు, డిగ్రీనో బీటెక్కో ఏదో గ్రాడ్యుయేషన్. సో వాళ్ళకి నాన్ లోకల్ అని ఇస్తారు, వేరే స్టేట్లో డిగ్రీ చేసి వచ్చారు కాబట్టి. సో అట్లా అన్నట్టు ఎవరైతే తెలంగాణలో మొత్తం స్టడీ ఇస్తారో వాళ్ళకి లోకల్ అని వస్తుంది. ఇది క్లియర్. ఇవన్నీ చూసుకోవాలి డీటెయిల్స్. మెయిన్గా ఏం చూసుకోవాలి ఇక్కడ, లోకల్ రీజియన్, పేరెంటల్ ఇన్కమ్, క్యాస్ట్ కేటగిరీ, ఇవన్నీ చూసుకోవాలి. క్లియర్. చూసుకోవాలంటే డేట్ ఆఫ్ బర్త్, ఫాదర్ నేము, మీ నేమ్, ఇవన్నీ చూసుకోవచ్చు. నెక్స్ట్ కింద చూసుకున్నట్టయితే ఇప్పుడు మిస్టేక్స్ ఏమన్నా ఉంది, నాకు ఇన్కమ్ సర్టిఫికేట్ హయ్యర్ వచ్చింది లోయర్ చేయాలి, లేదంటే ఏదో ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ యాడ్ చేసుకోవాలి అని ఏదైనా ప్రాబ్లం ఉందంటే ఇక్కడ చూడండి, ద అలాట్మెంట్ విల్ బీ బేస్డ్ ఆన్ ద అబోవ్ వెరిఫైడ్ డేటా. ఇన్ కేస్ ఆఫ్ ఎనీ డిస్క్రిపెన్సీ కైండ్లీ కాంటాక్ట్ ఈమెయిల్ సపోర్ట్ రెక్టిఫికేషన్ అంటే ఎడిట్ ఆప్షన్. సో ఈమెయిల్ సపోర్ట్ ద్వారా మన ఇష్యూని క్లియర్ పెడితే వాళ్ళు అప్డేట్ చేస్తారు. ఇప్పుడు ఇన్కమ్ సర్టిఫికేట్ ఇక్కడ లోయర్ వచ్చింది, నో ప్రాబ్లం. ఒకవేళ హయ్యర్ వచ్చింది అనుకో, హయ్యర్ వస్తే నా దగ్గర ఇన్కమ్ ఉంది, మరి లేటెస్ట్ ఇన్కమ్ హయ్యర్ వచ్చింది బై మిస్టేక్లో, ఏం చేయాలంటే ఈమెయిల్ సపోర్ట్లో నా ఇన్కమ్ సర్టిఫికేట్ పెట్టి నా అప్డేట్ చేయురి, నా ఈమెయిల్స్ లైక్ నా డేటా అప్డేట్ చేయురి, నా దగ్గర లేటెస్ట్ ఇన్కమ్ ఉంది అని మెయిల్ పెడితే అప్డేట్ అయిపోతుంది. ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ నాట్ ఎలిజిబుల్ అని వచ్చింది. ఎవరైనా ఓసీ ఈడబ్ల్యూఎస్ ఉన్న వాళ్ళు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ పెట్టి నాది ఈడబ్ల్యూఎస్ ఉంది, నాది పెట్టురి అంటే అప్డేట్ అయిపోతుంది. సో ఇది మొత్తం September 7 లోపే చేసేయాలి. September 8కి వెబ్ ఆప్షన్స్ కాబట్టి September 7 లోపే ఇది చేసేస్తే ఇది అన్నీ కరెక్ట్ ఉంటే మనకి ఏం ప్రాబ్లం ఉండదు అన్నట్టు. క్లియర్. మరి ఇప్పుడు ఈమెయిల్ సపోర్ట్ ఎట్లా పెట్టాలి అని చెప్తా. ఇది మన అఫీషియల్ వెబ్సైట్, స్టార్టింగ్ ఓపెన్ అయినాం కదా, ఇందులో ఇక్కడ హెల్ప్ డెస్క్ అని కూడా ఉంటుంది. హెల్ప్ డెస్క్ అని క్లిక్ చేస్తే కిందికి వస్తుంది ఇదే వెబ్సైట్లో. కింద చూసుకున్నట్టయితే మనకి ఆఫ్లైన్లో మీరు పోవాలనుకుంటే ఉస్మానియా యూనివర్సిటీ డైరెక్టరేట్ ఆఫ్ అడ్మిషన్స్ అని ఉంటుంది. ఉస్మానియా యూనివర్సిటీ బ్యాక్ సైడ్లో HP పెట్రోల్ బంక్ ఉంటుంది. ఆ బంకు దాటి కొంచెం ముందుకు నడుచుకుంటూ వెళ్తే ఆ బంక్ రైట్ సైడ్లో ఉంటుంది. కొంచెం ముందుకు నడుచుకుంటూ వెళ్తే అదే రైట్ సైడ్లోనే డైరెక్టరేట్ ఆఫ్ అడ్మిషన్స్ అని ఉంటుంది. ఉస్మానియా యూనివర్సిటీ బ్యాక్ సైడ్లో HP పెట్రోల్ బంక్ ఉంటుంది. అక్కడ ఏ స్టూడెంట్ని అడిగినా చెప్తారు. ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీ బ్యాక్ సైడ్లో HP పెట్రోల్ బంక్ ఎక్కడ అంటే అక్కడికి వెళ్తే అయిపోతుంది. లేదంటే ఇక్కడ ఏమంటారు, ప్రొఫెసర్ G. రామరెడ్డి PGRR సెంటర్ ఫర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ఉస్మానియా యూనివర్సిటీ, ఇది గూగుల్ మ్యాప్లో కొట్టుర్రి, PGRR సెంటర్ ఫర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ఉస్మానియా యూనివర్సిటీ. ఈ డైరెక్టరేట్ ఆఫ్ అడ్మిషన్స్ ఈ PGRR సెంటర్ ఫర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ అంత పక్కకే ఉంటాయి లోపల. సో ఇది గూగుల్ మ్యాప్లో కొడితే మీకు వస్తుంది. మీరు డైరెక్ట్ ఏదైనా మిస్టేక్ ఉంటే మీరు డైరెక్ట్ కన్వీనర్ని కలవాలనుకుంటే వెళ్ళొచ్చు. మీకు ఏదైనా పెద్ద ఇష్యూ ఉంటే డైరెక్ట్ ఇక్కడికి వెళ్ళి కనుక్కోవచ్చు. ఇక్కడ హెల్ప్ లైన్ నెంబర్ ఇచ్చిండు, కాల్ చేసుకోవచ్చు 10 to 5 PM వర్కింగ్ డేస్లో. ఇక్కడ ఉంది ఈమెయిల్ సపోర్ట్ అని చెప్పేసి. ఈమెయిల్ సపోర్ట్లో మనం క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఏం అడుగుతా అంటే హాల్ టికెట్ నెంబర్ పాస్వర్డ్ అడుగుతుంది. మీకు సంబంధించిన హాల్ టికెట్ నెంబర్ పాస్వర్డ్ మీకు తెలుసు, మీరు అప్లై చేసిర్రు. సో ఎంటర్ చేసి లాగిన్ అవ్వండి. సో లాగిన్ అయిన తర్వాత ఇట్లా చూపిస్తుంది మీకు. ఇక్కడ కంపోజ్ ఉంది కదా, కంపోజ్ మీద క్లిక్ చేసుకోవాలి. ఓకేనా.
ఇక్కడ మీ డీటెయిల్స్ వస్తాయి, మీ నేము, మీ ఈమెయిల్ ఐడి, హాల్ టికెట్ నెంబరు, ఇవి కరెక్ట్ ఉన్నాయా లేవో చూసుకోర్రి, మీ డీటెయిల్స్ సంబంధించి వస్తాయి. ఇక్కడ టైప్ అని ఉంది కదా, ఈ టైప్ ఏ టైప్ అని సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ మనకు సంబంధించిన డౌట్ ఏ టైప్ అని సెలెక్ట్ చేసుకోవాలి. టైప్ అనేది క్లిక్ చేయరు. అండ్ ఇక్కడ చూడండి సబ్మిట్, ఇక రిక్వెస్ట్ అని ఉంటుంది, కంప్లైంట్ అని ఉంటుంది, క్వేరీ అని ఉంటుంది, క్వశ్చన్ అని ఉంటుంది. మీకు ఏదన్నా క్వశ్చన్ అడగాలనుకుంటేనేమో ఇక్కడ క్వశ్చన్ అని క్లిక్ చేయండి. క్వేరీ మీద క్వశ్చన్ అడిగితే వాళ్ళు రిప్లై ఇస్తారు, ఏదైనా డౌట్ ఉంటే పర్టికులర్లీ. లేదు ఏదైనా రిక్వెస్ట్ పెట్టుకోవాలంటే, ఇన్కమ్ సర్టిఫికేట్ యాడ్ చేసుకోవాలి, ఈడబ్ల్యూఏ సర్టిఫికేట్ యాడ్ చేసుకోవాలని చెప్పిన కదా, మీరు ఇక్కడ రిక్వెస్ట్ అని క్లిక్ చేసుకోవాలి. సో రిక్వెస్ట్ అని అయితే క్లిక్ చేసిన, ఇక్కడ రిక్వెస్ట్ మీద నెక్స్ట్ కేటగిరీ అని అడుగుతుంది. సెకండ్ ఇది కేటగిరీ సెలెక్ట్ చేసుకోవాలి. ఇన్కమ్ సర్టిఫికేట్ ప్రాబ్లం ఉందా, ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ ప్రాబ్లం ఉందా, స్టడీ సర్టిఫికేట్ ప్రాబ్లం ఉందా, కేటగిరీ సర్టిఫికేట్ ప్రాబ్లం ఉందా, లోకల్ ఏరియా సర్టిఫికేట్ ప్రాబ్లం ఉందా, మైనారిటీ ప్రాబ్లం ఉందా. ఒకవేళ స్టడీ సర్టిఫికేట్లో ప్రాబ్లం ఉంది, నేను మొత్తం తెలంగాణలో చదివినా, నాకు నాన్ లోకల్ ఇచ్చిన అంటే ఇక్కడ స్టడీ సర్టిఫికేట్ అప్లోడ్ చేసుకోవచ్చు. కొంతమందికి క్యాస్ట్ మిస్టేక్ అయిన వాళ్ళు ఉంటారు. సో కేటగిరీ సర్టిఫికేట్ ఎస్సీ గ్రూప్ 2 గ్రూప్ 1 ఏదైతే మిస్టేక్ ఉందో కొంతమంది అట్లా పెట్టిరు, అది అప్డేట్ చేసుకోవచ్చు. ఎడ్యుకేషన్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్ ఇవన్నీ ఉన్నాయి. సో మీకు సంబంధించి ఇక్కడ ఇన్కమ్ సర్టిఫికేట్ పెడుతున్నాను నేను. ఇక్కడ సబ్ కేటగిరీ అని అడుగుతుంది, ఇన్కమ్ సర్టిఫికేట్ సబ్మిషన్ అని సెలెక్ట్ చేస్తున్నా. ఇక్కడ సబ్జెక్ట్ అంటుంది, సింపుల్ ఏం రాయాలి, నాది ఇన్కమ్ సర్టిఫికేటు హయ్యర్ అని ఉంది. సింపుల్ సబ్జెక్ట్ అంటే అప్డేట్ మై ఇన్కమ్ సర్టిఫికేట్ డీటెయిల్స్, ఇట్ ఈస్ షోయింగ్ హయ్యర్ అని పెడితే అయిపోతుంది. ఇక్కడ మెసేజ్ కూడా పెట్టవచ్చు, ఇన్ ద వ్యూ రిపోర్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఈస్ షోయింగ్ హయ్యర్, ప్లీజ్ అప్డేట్ మై ఇన్కమ్ డీటెయిల్స్, ఐ హ్యావ్ లేటెస్ట్ అప్డేటెడ్ ఇన్కమ్ విత్ అని చెప్పేసి ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ పెట్టండి ఇక్కడ మెసేజ్లో. ఇక్కడ కింద చూసుకుంటే గిన్ని గనం అప్లోడ్ చేయమంటుంది, ఇవేం అవసరం లేదు. ప్రూఫ్లు అన్నట్టు, ప్రూఫ్లకి మనకు ఒక ఇన్కమ్ సర్టిఫికేట్ సరిపోతుంది. ఇవి ఆప్షనల్ ఉంటే ఇవన్నీ అవసరం లేదు, అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు. బట్ ఒక్క ప్రూఫ్ అన్న అప్లోడ్ చేయాలి. ఒకవేళ 2-3 అప్లోడ్ చేయాలంటే చేయొచ్చు. ఇప్పుడు బోనఫైడ్స్ ఉంటాయి కదా, బోనఫైడ్స్ ఏదైనా అప్లోడ్ చేయాలంటే 2-3 ఉంటాయి కాబట్టి అవన్నీ పెట్టుకోవచ్చు. ఇవన్నీ ఆప్షనల్, సో ఇవన్నీ ఏం అవసరం లేదు. ఇది ఒక్కటి అప్లోడ్ చేయాలి సరిపోతుంది, ఒకటి. ఆ ఇన్కమ్ సర్టిఫికేట్ మంచిగా స్కాన్ చేసి ఇక్కడ అప్లోడ్ చేసి లాస్ట్లో సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేస్తే అంతే, సబ్మిట్ అయిపోతుంది. అది 1 డేకో 2 డేకో మీరు మళ్ళీ చెక్ చేసుకోవాలి, ఇక్కడనే లాగినే చెక్ చేసుకోవాలి. వాళ్ళకి సంబంధించి వాళ్ళు అప్డేట్ చేస్తే అప్డేట్ అయినట్టు వాళ్ళే చూపిస్తారు, వాళ్ళు ఏదో ఒక రెస్పాన్స్ అయితే అవుతారు. సో ఈ విధంగా మనం మన ప్రాబ్లమ్ని వాళ్ళకి పెడితే వాళ్ళు ఇన్కమ్ అప్డేట్ చేస్తారు, లేదా ఇంకేదన్నా స్టడీ డీటెయిల్స్ అది ఇది పెడతారు అన్నట్టు. ఇట్లా మనం ఎడిట్ చేసుకోవాలి ఈమెయిల్ సపోర్ట్ని యూజ్ చేసుకొని. అర్థమైంది కదా, ఇన్ఫర్మేషన్ అందరికీ షేర్ చేయరి, మళ్ళీ చెప్తున్నా. ఓకే, చాలా లేట్ అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్, బాయ్, మరి ఉంటా, ఆల్ ది బెస్ట్.